కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నాగారం గ్రామంలో కాషాయం జెండాను తొలగించిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు మీర్యాల్కార్ బాలాజీ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జెండా తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ఆ బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు గొట్టె రామచంద్రం, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల ప్రధాన కార్యదర్శి బైరుగోని సురేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు చింతల పరశురాములు, ఎల్లా రామరెడ్డి, చీకటి మధు, మండల కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తీగల జయశ్రీ, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎక్కలదేవి జలంధర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో మళ్ళా వినతి పత్రం ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం ఎప్పుడు అధికారులకు సన్నిహితంగానే ఉంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఎప్పుడైనా మమ్మల్ని కూడా రమ్మన్నా కూడా ఆఫీసర్లకు సహకరిస్తూనే ఉంటాం. కానీ మొన్న జరిగినటువంటి సంఘటన హిందువుల కామెడీగా ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక ముందు సహించేది లేదు. ఎక్కడ ఏది జరిగినా అది ఈట్కా జవాబ్ పత్తర్ సే జయగా అన్నట్టుగా ఖచ్చితంగా సమాధానం చెప్పే చూస్తాం. ఇప్పుడు అధికారులను మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉండి మా భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం అధికారుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోతారు. వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి అనుకుంటారు కావచ్చు. ఖబర్దార్, ఇక ముందు ఎవరైనా హిందువుల మీద కానీ కాషాయం జెండా మీద కానీ హిందూ దేవీ దేవతల మీద ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకునేది లేదు. ఇంటికి వచ్చి గల్లబట్టి ఈడ్చి తన్నుకుంటూ బయట తీసుకెళ్దామని హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా తగ్గేది లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోయి వినతి పత్రాలు ఇచ్చి ఇక్కడే ఉంటారని అనుకోకండి. ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఖచ్చితంగా మేము కూడా మీరు చేసిన దానికి 100 రెట్లు రెట్టింపుతో మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం.